మిత్రమా, స్వార్జితం స్వర్గానందం, పరార్జితం పరమ దుఃఖం. అంటే స్వార్జితం అంటే నువ్వు కష్టపడి సంపాదించిన ధనం స్వర్గసీమగా నీ జీవితాన్ని చక్కబెడుతుంది. కొట్టి తిట్టి సంపాదించిన ధనం నీ జీవితాన్ని నరకాన ముంచివేస్తుంది. చూడు మిత్రమా, పవిత్ర మన భారతదేశం అంటే అర్థం, ఈ భారతదేశంలో ఉత్తమ జ్ఞాన నిధులు ఏమిటి? పవిత్ర గంగ సంస్కారవంతమై సమస్త ప్రాణికోటిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే భగవద్గీత మన భారతదేశానికి జ్ఞాన ప్రతినిధి. మరి మనసులోని దేహంలోని మాలిన్యాన్ని తొలగించే ఆ భగవద్గీత గంగ సాధకులకు జ్ఞానులకు కన్న తల్లి. అలాంటి భగవద్గీత గంగలో మునగలేని వానికి సంస్కారాలను అభివృద్ధిపరిచి సత్యాన్ని ప్రబోధించేది జ్ఞాన గంగ గీత. మరి బాహ్య గంగ దేహ మాలిన్యాన్ని తొలగించి పవిత్ర గంగాదేవి, ఆ గంగామాత మన హృదయాన్ని మన దేహాన్ని నిర్మలమనర్చుతుంది, నిర్మలీకరణ. మరి పతివ్రత శిరోరత్నమైన ఈ ప్రపంచంలోనే అమోఘమైన పతివ్రతలకు తల మాణిక్యం లాంటిది ప్రేమమూర్తి సీత. మిత్రమా, ఈ పవిత్ర భారతదేశం కారుణ్యానికి, ప్రేమకు, శాంతి, నిర్మల సంతృప్తికి కరుణాంతరంగా ఈ పవిత్రమైన భారతావని. మిత్రమా, ఆది అంతము లేని అమోఘమైన సనాతన సంస్కృతికి నువ్వు వారసుడివై పుట్టి నాకేముంది నాదేముంది అంటూ నీ వ్యక్తిగత వాంఛతో నీ జీవితాన్ని వృధా చేయి. నీ వెనుక అనంత కోటి స్వప్రభు ఆలంబనగా ఉన్నాడు. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్. సర్వ దుఃఖాలన్నీ ఉపశమింప చేయాలంటే ఆ విష్ణు తత్వం నీకు అర్థం కావాలి. విష్ణు తత్వం, శివతత్వం, బ్రహ్మతత్వం, ఈ మూడింటికి ఆ మూడు నామాలు తీస్తే ఉండేది తత్వమే, ఆత్మతత్వమే. బ్రహ్మ, విష్ణు, శివ, ఈ మూడు అలా పక్కన పెడితే వాటికి ఆలంబన తత్వం ఒకటే, తత్ పరమాత్మ, త్వం జీవాత్మ. వీళ్ళిద్దరి యొక్క కలయికే ఈ సృష్టి లీలా విభూతికి మార్గం. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావ గచ్చత్వం మమ తేజోంశ సంభవం. కంటికి గోచరించే ఈ సమస్తం భగవంతుని చిద్విలాసం. మిత్రమా, భయంకరమైన కుయుక్తులతో, రాగద్వేషాలతో, ఈర్ష్య అసూయలతో జన హృదయాలు ఎప్పుడైతే బడబాగ్నుల్లాగా ప్రజ్వరిల్లుతుంటాయో అలాంటి జీవితాలకు శాంతి రేఖలు దొరుకుట దుర్లభం. కనుక నీకు నువ్వే గురువువై మేలుకో. ఈ ప్రపంచమంతా వచ్చి నీకెంత బోధించినా నీకు నువ్వు మార్పు చెందకపోతే నీ హృదయంలో శాంతి రేఖ ఎవడు గీయలేడు. బ్రహ్మ రాసిన రేఖలను నీ సమర్థతతో, సమయస్ఫూర్తితో కొట్టివేయగలవు. కారణం, బ్రహ్మరాత ఒక సమయాన్ని బట్టి నీకు రాత రాశాడు. కానీ అదే రాతను నీవు
అవగాహనతో, వివేకంతో ఆ రాతను కొట్టి నూతనమైన రాతను రాయడమే ప్రజ్ఞావంతుని, మహాత్ముని యొక్క ఆశయం. చూడు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః గురువుకు మనసును సమర్పించు. నమస్సులంటే నేను లేను. మనస వాచ కర్మణ సర్వం పరమాత్మార్పణం చేసినప్పుడే నీకు పరతత్వ రహస్యం కొంతైనా అవగాహనకు అందుతుంది. బ్రహ్మ సృష్టిని కొట్టి గురు బ్రహ్మ నూతన సృష్టిని నీలో మొదలు పెడతాడు, ప్రారంభిస్తాడు. అలాగే గురు విష్ణుగా మారి నీలో ఉండే పవిత్ర సంస్కారాలను పోషిస్తాడు. మధ్యలో ఏదైనా మార్పు వస్తే మహేశ్వరుడై నీకొచ్చిన ఆటంకాలను, అడ్డుగోడలను, అడ్డుతెరలను తొలగిస్తాడు ఈశ్వరుడి. మిత్రమా, నీలో ఉండే ఈ మాలిన్యమంతా తొలగితే ఉన్నదెవరు? అక్కడ గురువు అంటేనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. మిత్రమా, ఎప్పుడైతే నువ్వు జ్ఞాన దృష్టి నీకు సిద్ధించిందో, సాక్షాత్ సహా అక్షాత్ అంటే జ్ఞాన నేత్రం, జ్ఞాన నేత్రాన్ని తెరిచి చూస్తే ఉన్నది ఒక్కటి, భిన్నత్వంలో ఏకత్వం. ఆ ఏకత్వ ప్రతిపాదన కోసమే ఈ సృష్టిలో ఇన్ని కోట్ల గ్రంథాలు, కుప్పలు కుప్పలుగా శబ్దజాలం, మహారణ్యం, చిత్త విభ్రమ కారణం. కనుక ఈ శాస్త్రాలనే భయంకరమైన అరణ్యం నుండి నీవు బయటపడాలంటే కేవలం నీలో మార్పు కోసం అకుంఠితమైన దీక్ష నీవు పట్టాలి. ఆ దృఢమైన నీ పట్టుదలనే నిన్ను గమ్యం చేరుస్తుంది. మిత్రమా, నీ మనసు ఎవరు? మనసు అనేది లేదని దాని పేరు నువ్వు పెట్టకుండా ఉన్నది ఒకే చిదానంద రూపం శివోహం అని ఆ ఒక్క స్థితిని నువ్వు సదా దృఢంగా మననం చేయాలి. ఆ మౌనం, మనస్సు ఎప్పుడైతే మౌనం పాటించిందో ఆ మౌనం నిన్ను పరిపూర్ణమైన ఆత్మస్థితిలో అంకితం, ఆత్మకు అంకితం చేస్తుంది. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మోక్షం ఎక్కడుంది? ఏ దేవుడిస్తాడు? ఎంతకాలం నువ్వు ఆ దేవుడిస్తాడు మోక్షం, ఈ దేవుడిస్తాడని ఎదురు చూస్తావో అంతకాలం నువ్వు ఒక స్థాయిలో నిరీక్షణతో కాలం గడుపుతున్నా ఒక అభాగ్యునివే. కారణం, ఒకరు మోక్షం ఇస్తే నువ్వు తీసుకొని అక్కడికి వెళ్తానంటే భగవద్గీత సాక్ష్యం ఏం కావాలి? ముక్తిని ఎవరిస్తారు? ఎవరైనా ఇస్తారంటే నీలో వాసన తొలగినప్పుడు మాత్రమే నీవు విముక్తుడివి ప్రకాశిస్తావు. యతేంద్రియ మనోబుద్ధి అంటే నీ ఇంద్రియ మనోబుద్ధులు ఎప్పుడైతే ఉపశాంతితో ఉపశమిస్తాయో, యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ. మోక్ష స్వరూపం ఒక్కటే. ముని అంటే నిత్యం మననశీలుడు. విగతేచ్ఛ భయ క్రోధ యస్ సదా ముక్త ఏవ సహ. రాగము, భయము, క్రోధమని ఈ మూడు నీలోని మాలిన్యం తొలగిపోతే ఉన్నది సదా ముక్తి స్వరూపమే. ఆ ముక్తి ప్రతి మనిషి యొక్క జన్మ హక్కు. మిత్రమా, పవిత్ర భారతదేశం అంటే ఎంత విలువైంది! ఈ భారతదేశానికి ఉత్తమ జ్ఞాన నిధులు పవిత్రమైన భగవద్గీత, సంస్కార పునీతమైన గంగా, మహోత్కృష్టమైనటువంటి అగ్ని పునీత జగద్విఖ్యాత పతివ్రత శిరోమణి సీత. మిత్రమా, పవిత్రమైన ఈ భారతదేశం సమస్త మానవ కోటికి
గురుస్థానంలో కొలువై ఉంది. ఇలాంటి స్వగురువును మనం భజించి ఆరాధించాలి. మిత్రమా, చిన్న కాలువైన అది గంగానదితో ఏకీభవించినప్పుడు సముద్రాన్ని చేరి ఉపశాంతి పడుతుంది. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ తిరస్కారః కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవతలకు నమస్కరించిన నమస్సులన్నీ చివరికి ఆత్మ కేశవునికే అర్పితం. అలాగే సర్వజీవులను తిరస్కరించిన నీ దోషాలన్నీ కూడా నీ ఆత్మ కేశవునికే. సకలం మంచైనా చెడైనా నిన్నే అనుసరించి ఉంటాయి. ఈ పరమ సత్యాన్ని గుర్తించి తొందరగా ఈ అజ్ఞానమనే ఊబి నుండి గడ్డునబడి ఒడ్డున చేరి శాంతి ధామంలో సంతుష్టితో సంతృప్తితో నీ జీవనం గడుపు. అదే రాజాది రాజుల కంటే ఉన్నతమైన పదవి. ఈ ఉత్తమ పదవిని పొందక ఇంతకాలం నిన్ను నీవు బానిసగా మార్చుకున్నావు. బలహీనునికి భార్య కావడం కన్నా బలవంతుని దగ్గర బానిసై ఉంటే పరమ సుఖం. అలాంటి బలవంతుడి జ్ఞాని, ఆ జ్ఞాని యొక్క దాసాను దాసినివైన నీ జన్మ ధన్యం. ఓం తాత్స.